హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య హోమ్ ఫుడ్. నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసిన కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే బెండకాయ పల్లీలు ఫ్రై ప్రిపేర్ చేసుకుందాము. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. బెండకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు యాడ్ చేసుకుని బెండకాయ ఫ్రై చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీలు ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని ఒక బౌల్లో సపరేట్గా తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని తాలింపు పెట్టుకుందామండి. బెండకాయల్ని షుగర్ పేషెంట్స్ కనుక నైట్ పడుకునేటప్పుడు ఒక గ్లాస్ వాటర్లో బెండకాయలు చివర్లు ఉంటాయి కదా, ఆ ఎడ్జెస్ కట్ చేసుకుని 2 బెండకాయలని మధ్యలోకి ఇలా చీల్చుకుని వాటర్లో వేసి కనుక నైట్ అంతా ఉంచుకుని ఎర్లీ మార్నింగ్ ఆ వాటర్ తీసుకుంటే కనుక షుగర్ అనేది కంట్రోల్ అవుతుందంటండి. మీకు ఒకవేళ ఇష్టమైతే కనుక ఆ టిప్ ఫాలో అవ్వండి. ఓకే, చూసారు కదా, మనం తాలింపు పెట్టుకున్నాము. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్, ఎండుమిర్చి అన్నీ యాడ్ చేసుకుని తాలింపు పెట్టుకున్నాం కదా. ఇవంతా కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకుందాం. బెండకాయ ముక్కలు యాడ్ చేసుకుని ఒకసారి ఇవన్నీ ముక్కలు మిక్స్ చేసుకోవాలి. బెండకాయ ఫ్రై చేసుకునేటప్పుడు మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకుంటే కనుక బెండకాయ ముక్కలు జిగురు రాకుండా ఉంటుంది. నేనైతే ఫ్రై చేసేటప్పుడు బెండకాయ ముక్కలు ఈ కర్రీ మీద మూత పెట్టను. సో నేను ఇప్పుడు కూడా మూత పెట్టట్లేదండి కుక్ చేసేటప్పుడు. చూసారు కదా, బెండకాయ ముక్కలన్నీ ఫ్రై అయిపోయినాయి. ఎక్కడ కూడా జిగురు లేదు బెండకాయ ముక్కల దగ్గర. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్, కారం, ధనియా పౌడర్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ కుక్ అవనిద్దాం. అయిపోయిందండి, మనకి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. బెండకాయ ముక్కలు కూడా చాలా తొందరగా కుక్ అయిపోతాయి. చూసారు కదా, రెడీ అయిపోయింది మనకి బెండకాయ ఫ్రై. ఇప్పుడు దీనిలో వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఫైనల్గా యాడ్ చేసుకుంటే మనకి బెండకాయ పల్లీలు ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా ఈజీగా అయిపోతుంది. బెండకాయ కూడా మనకు తొందరగా కుక్ అయిపోతుంది. పల్లీలు యాడ్ చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి సైడ్ డిష్గా కానీ చపాతీలోకైనా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.